నమస్కారం సార్, నా పేరు రహీం, మాది కల్వకుర్తి మండలం. నాకు డిసెంబర్ 16 నైట్కు యాక్సిడెంట్ అయింది, రోడ్ యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన వల్ల నా స్పైనల్ కార్డు డ్యామేజ్ అయింది, నరాలు డ్యామేజ్ అయింది. బయట హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్లో 5 lakhs ఖర్చు అయింది. అయినా నాకు పెద్ద క్యూర్ కాలేదు. గవర్నమెంట్ కింగ్కోటి హాస్పిటల్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఇక్కడ వచ్చి ఫిజియోథెరపీ వల్ల 10 daysలో నేను లేచి నిలబడి నడవగలుగుతున్నా. అంతకుముందుకు నేను ఈ హాస్పిటల్ వచ్చినప్పుడు స్ట్రెచ్చర్ పైన వచ్చిన, ఇప్పుడు లేచి నిలబడి మంచిగా నా ఓన్ పని నేను చేసుకోగలుగుతున్నా. థ్యాంక్ యూ సార్. C3, C4, C5, C6 వచ్చేటప్పుడు యూరిన్ బ్యాగ్ తో కూడా వచ్చినాం. బాత్రూమ్ కి పోయే అవసరము ప్యాంపర్ అవన్నీ ఉండే. ఇక్కడ కరెక్ట్ గా 9 రోజులు ట్రీట్మెంట్ అయింది. 9 రోజుల్లో నీకు ఇక్కడ మంచిగా నీ పని నువ్వు చేసుకోగలుగుతావు. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. హ్యాండ్ ఇంప్రూవ్మెంట్ రావాలి, గ్రిప్ రావాలి, నడక అనేది ఇప్పుడు వచ్చింది కానీ ఇంకా పర్ఫెక్షన్ రావాలి. ఎంతైనా మీకు చెప్పదలుచుకుంది అంతే సార్. ఇంకొక 10-15 రోజుల్లో ఇంతకన్నా డబుల్ ఇంప్రూవ్మెంట్ ఇది. ఓకేనా? ఓకే సార్, రైట్. ఇది మా అదృష్టం కాదమ్మా, మా పని మేము చేస్తున్నాం. గవర్నమెంట్ మాకు అప్పచెప్పింది, మా డ్యూటీ. ఇందాక కూడా ఇందాక ఒక పేషెంట్ సిద్దిపేట నుంచి వచ్చింది. ఆమె సిద్దిపేట నుంచి వచ్చిపోతుంది ఇక్కడికి. మనకి అడ్మిషన్ ఫెసిలిటీ ఉన్నప్పుడు అడ్మిట్ అయి ఉంటే రోజు బాగుంది. మాకు మీరు దొరకడం మా అదృష్టం. ఇప్పుడు మిమ్మల్ని అడ్మిట్ చేయమని కూడా చెప్పింది మేమే. అడ్మిట్ అయ్యి అన్న మంచిగా పెడుతున్నారు కదా. మంచిగా ఉంది సార్, బాగుంది.